చాలా కాలం క్రితం యవనగరంలో ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. వాడి ఇల్లంతా కలిసి ఒకే గది, దానికి ఒకటే కిటికీ, ఒకటే వాకిలి ఉండేవి. ఉదయం పూట ఇల్లు వదిలి రోజల్లా తన పని చూసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చి భోజనం చేసి తన గదిలో పడుకునేవాడు. వృద్ధాప్యం వచ్చేదాకా చెప్పులు కుట్టేవాడు. ఇలాగే జీవితం అంతా జీవించి ఒకనాడు నాది ఏం బ్రతుకు, పిల్లలుంటే జీవితం ఎంత ఆనందంగా ఉండేది అనుకున్నాడు. కానీ వాడికి మొదలు భార్యే లేదు. పిల్లలెలా ఉంటారు? పిల్లలు లేని లోటు తీరడానికి గాని వాడు ఏం చేశాడు అంటే, పిండితో బాగా ఎదిగి ఈడుకు వచ్చిన ఆడపిల్లల బొమ్మల్ని 3 తయారు చేసి, 3ంటికి తేడా తెలియడం గురించి ఒక బొమ్మకి తెల్ల దుస్తులు, ఇంకో బొమ్మకి నీలం దుస్తులు, 3వ బొమ్మకి ఎర్ర దుస్తులు తొడిగాడు. మర్నాడు వాడు తన పని చూసుకోవటానికి గాను పోతూ కిటికీ దగ్గర ఒక కుర్చీ వేసి దాని మీద తెల్ల దుస్తుల బొమ్మని కూర్చోబెట్టి, అమ్మాయి, నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. అంతవరకు నువ్వు సముద్రాన్ని, దాని మీద పోయే పొడవల్ని చూస్తూ కూర్చో. మనం పరువైన వాళ్ళం, అంచేత ఇంటి ముందు వెళ్లే జనాన్ని చూడకు, వాళ్ళు పలకరిస్తే జవాబు చెప్పకు, తెలిసిందా అని హెచ్చరించి వాకిలికి తాళం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దారైపోయే ప్రతివాడు కూడా ఆ బొమ్మకేసి చూసి, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఆమెకి ఎంత నిక్కో చూసావా, జనంకేసి చూడనే చూడటం లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతసేపటికి అటుగా రాకుమారుడు షికారుగా వచ్చాడు. బొమ్మని చూడగానే అతను కూడా ఆగిపోయి కిటికీని సమీపించి, సుందరి, ఏమిటి నీ అందం, ఒక్కసారి నాకేసి చూసి చిన్న నవ్వు నవ్వి నాతో మాట్లాడవా అన్నాడు. బొమ్మ కదల్లేదు, జవాబు అసలే చెప్పలేదు. పలుకే బంగారమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. సుందరి, నన్ను పెళ్లాడతావా? పెళ్లాడితే నీకు కిరీటం పెట్టి నీ ఒంటి నిండా రత్నాభరణాల్ని దిగేస్తాను. నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం నాకేసి ఒక్కసారైనా చూడు అన్నాడు రాకుమారుడు. అప్పటికీ బొమ్మ చెల్లించలేదు. నేను నిన్ను ఇంతతో వదలను, రేపు మళ్ళీ వస్తాను, అంతదాకా ఇది బహుమానంగా ఉంచుకో అంటూ రాజు కొడుకు ఒక బంగారు ఉంగరం ఆమె ఒడిలోకి విసిరేసి ముందుకి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యింది. చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి, ఒంటరిగా నీకు రోజల్లా తోచిందా తల్లి, ఇక మనం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేద్దాం అని బొమ్మని కుర్చీపై నుంచి ఎత్తాడు. బొమ్మ ఒడిలో ఉన్న బంగారు ఉంగరం కింద పడింది. చెప్పులు కుట్టేవాడు పట్టరాని ఆగ్రహంతో బొమ్మని కింద పరేసి, చిచ్చి పాపిష్టిదానా, నేనలా అవతలికి వెళ్ళగానే దారిపోయే వాళ్ల నుంచి కానుకలు పుచ్చుకుంటూ ఉన్నావా, నువ్వు నా కూతురుగా ఉండడానికి సరిపోవు అంటూ ఆ బొమ్మని విసిరి ముక్కలు చేసేశాడు. మర్నాడు ఉదయం అతను బయటికి పోతూ కిటికీ వద్ద నీలం దుస్తుల బొమ్మని కూర్చోబెట్టి, తల్లి, నేను సాయంకాలానికి తిరిగి వచ్చేదాకా సముద్రం మీద పొడవలు ఎన్ని వచ్చి పెడుతూ ఉన్నాయో లెక్క పెడుతూ ఉండు. మనం ధనానికి భేదవాళ్లమే అయినప్పటికీ కూడా చాలా పరువు కలిగిన వాళ్ళం, అంచేత వచ్చిపోయే వాళ్ళని చూడడం గాని వాళ్ళని పన్నెత్తి పలకరించడం గాని చెయ్యొద్దు. నిన్నటి రోజున మీ అక్క చేసిన తప్పే మళ్ళీ నువ్వు కూడా చెయ్యొద్దు, బాగా గుర్తుపెట్టుకో, అలా చేశావో మీ అక్కకు పట్టిన గతే నీకు పడుతుంది అని చెప్పి నీలం దుస్తులు ధరించిన బొమ్మ కూతుర్ని కుర్చీలో కూర్చోబెట్టి బయట ఇంటికి తాళం పెట్టుకుని తన పని మీద తాను వెళ్ళిపోయాడు. ఈలోగా రాకుమారుడు ఎప్పటిలాగే మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి, సుందరి, ఈరోజు నువ్వు నీలం దుస్తులలో ఇంకా అందంగా ఉన్నావు, ఇప్పుడైనా నాపై అలక చాలించి నాతో పన్నెత్తి మాట్లాడవు, నాకేసి ఒక్కసారి చూడవు, ఇంతగా తహతహలాడుతూ ఉన్నానే, నన్ను కరుణించవా అని ఎన్నో విధాల బ్రతిమలాడుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ బొమ్మ కూతురు తిరిగి చూడలేదు. దానితో నిరాశ చెంది రాకుమారుడు, నేను ఇక్కడితో వదిలేది లేదు, మళ్లీ రేపటి రోజు వస్తాను అని రత్నాల ఉంగరం ఆమె ఒడిలోకి జారవిడిచి కిటికీలోంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే సాయంకాలం అయ్యేసరికి చెప్పులు కుట్టుకునేవాడు వచ్చి తన కూతురితో కాసేపు కబుర్లు చెప్పి, రామ్మ, ఇక మనిద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దామని తన కూతుర్ని లేవదీసేసరికి ఆమె ఒడిలోంచి రత్నాల ఉంగరం కింద పడింది. దానితో చెప్పులు కుట్టుకునేవాడు పట్టరాని ఆగ్రహంతో బొమ్మని కింద పరేసి, చిచ్చి పాపిష్టిదానా, నిన్నటి నీ అక్కలాగే మళ్ళీ ఈరోజు నువ్వు దాపరించావా, అవతలికి వెళ్ళగానే దారైపోయే వాళ్ల నుంచి కానుకలు పుచ్చుకుంటూ ఉన్నావా, నువ్వు నా కూతురుగా ఉండ తగ్గదానివి కాదు అంటూ ఈ బొమ్మని కూడా విరిచి ముక్కలు చేసేశాడు. మర్నాటి ఉదయం చెప్పులు కుట్టుకునేవాడు ఎర్ర దుస్తుల బొమ్మని కిటికీ వద్ద కూర్చోబెట్టి ముందు బొమ్మల్ని హెచ్చరించినట్టుగానే హెచ్చరించి అక్కడి నుంచి ఇంటికి తాళం పెట్టి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. తర్వాత రాజుకొడుకు వచ్చి ఆ బొమ్మ ధరించిన ఎర్ర దుస్తుల్ని మరింత ఘనంగా మెచ్చుకుని
తన కేసు చూడమని తనని పెళ్లాడమని ఎంతో దీనంగా వేడుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. నీకు అందమైతే ఉంది గాని నీ హృదయం పాషాణం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను దాన్ని కరిగిస్తాను. నువ్వు నన్ను పెళ్లాడతావనే దాకా కూడా రోజూ వస్తాను. ఇదిగో ఇది కూడా ఉంచుకో అని ఒక వజ్రపు టంగరం బొమ్మ ఒడిలోకి విసిరేసి కన్నీరు తుడుచుకుంటూ రాజుకొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం చెప్పులు కుట్టేవాడు ఇంటికి తిరిగి వచ్చి బొమ్మ ఒడిలో ఉన్న వజ్రపు టంగరాన్ని చూసి, మీ వంటి కూతురు నుండి అప్రదిష్ట పాలయ్యే కన్నా పిల్లలు లేకపోవటమే నయం అంటూ మూడో బొమ్మను కూడా ధ్వంసం చేసేసి అక్కడి నుంచి బయటికి విసిరి పారేశాడు. మర్నాడు బయటికి వెళ్లేటప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు కిటికీ రెక్కలు మూసి తలుపు తాళం వేసి తన పని మీద తాను నగరంలోకి వెళ్ళిపోయాడు. రాజుకొడుకు ఎప్పట్లాగే అటుగా వచ్చి కిటికీ మూసి ఉండటం చూసి హతాశుడు అయిపోయాడు. అతను 3-4 రోజులు వరుసగా వచ్చి తన సుందరిని చూడ్డానికి కూడా లేదని గ్రహించి ఇంటికి వెళ్ళిపోయి దిగులుతో మంచం పెట్టాడు. తన కొడుకు జబ్బుగా ఉండటం చూసి రాజు రాజవైద్యుణ్ణి పిలిపించాడు. ఆ రాజవైద్యుడు వచ్చి, మహారాజా, ఇది మనోవ్యాధి. రాకుమారుడికి నయం కావాలి అంటే ఆ మనోవ్యాధికి కారణం ఏమిటో విచారించి దాన్ని తొలగించండి అన్నాడు. రాజు అడిగిన మీదట రాకుమారుడు, నాన్న, నేను చెప్పులు కుట్టేవాడి కూతురైన సుందరిని ప్రేమిస్తూ ఉన్నాను. ఆమెని పెళ్లాడకపోతే బ్రతకలేను అన్నాడు. ఇంతే కదా, రేపీ పాటికి నీకా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. సరా, విచారించకు అన్నాడు రాజు. రాజుగారు చెప్పులు కుట్టేవాడిని పిలిపించి, నీ కూతుర్ని రాజభవనానికి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు. దానికి చెప్పులు కుట్టేవాడు, అది సాధ్యం కాని పని మహారాజా అన్నాడు. సాధ్యం కాదు? ఎంచేత సాధ్యం కాదు అన్నాడు రాజు. నాకు పిల్లలే లేరు మహారాజా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. తడబడుతూ రాజుకి ఈ జవాబు చెప్పేసరికి రాజు ఆ మాట నమ్మక, నీ కూతుర్ని సాయంకాలం లోపల తీసుకురాకపోయావో నీ తల ఎగిరిపోతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి పంపించేశాడు. చెప్పులు కుట్టేవాడికి బుర్రంతా పాడైపోయింది. ఏం చేయటానికి పాలుపోక అతను అడవికేసి పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అడవిలో పుల్లిలేరుకుంటూ ఉన్న ఒక ముసలమ్మ అతన్ని చూసి, ఎక్కడికి నాయనా పోతూ ఉన్నావు అని వివరం అడిగింది. నా జోలికి రామాకు, నేను కొండమించి దూకి చావబోతూ ఉన్నాను అన్నాడు చెప్పులు కుట్టేవాడు. చిచ్చి, అదేం పని, అంత కష్టమేమొచ్చింది అంది ముసలమ్మ. చెప్పులు కుట్టేవాడు తన కథంతా ముసల్దానికి చెప్పాడు. అయితే ఒక పని చెయ్యి, నేను నీకొక పొల్లిస్తాను. ఆ పుల్లతో సముద్రపు నీటి మీద కొడుతూ నువ్వు వరుణదేవుణ్ణి ఇలా అని అడుగు, నీ కుమార్తెని నాకు పంపు, రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అని గట్టిగా అతడికి వినిపించేలాగా అరు. ప్రస్తుతానికి నీ గండం గడుస్తుంది అంది. ఇలాంటి పరాచకాలాడడానికి నేనే దొరికానా నీకు అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు విసుగ్గా. పరాచకాలు కాదు నాయనా, నేను చెప్పినట్టు చేస్తే నీకొచ్చిన నష్టమేముంది అంటూ ముసల్ది తన చేతిలో ఉన్న పుల్లలలో ఒకటి ఎంచి అతనికి ఇచ్చింది. చెప్పులు కుట్టుకునేవాడు దాన్ని తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్లి మోకాలు లోతు నీళ్లలో నుంచుని నీటి మీద కొడుతూ ముసలిది అన్నట్టే అన్నాడు, వరుణదేవుడా, నీ కుమార్తెని పంపు, రాజుగారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి అయ్యే లోపుగా నిలువెత్తు అల ఒకటి ఒడ్డు దాకా వచ్చి విరిగిపోయింది. ఆ అల విరిగిన చోట ఒక బంగారు బొమ్మ లాంటి పిల్ల ఇంద్రధనుస్సు రంగులతో వెలిగిపోయే దుస్తులు ధరించి నిలబడి ఉంది. చెప్పులు కుట్టుకునేవాడు ఎంతో ఆనందంతో ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. రా తల్లి రా అంటూ అతను ఆ పిల్లని చెయ్యి పట్టుకుని రాజభవనానికి తీసుకుపోయాడు. రాజు ఆమెని చూడగానే నిర్ఘాంతపోయాడు. తన కొడుకు ఆమె కోసం మనోవ్యాధి పడ్డాడు అంటే అందులో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు. రాకుమారుడు ఆమెని చూసి, ఆహా సుందరి, నీ అందంలో నేను సగం కూడా ఇదివరలో చూడలేదు అన్నాడు. వరుణదేవుడి కూతురికి రాకుమారుడికి పెళ్లి అయిపోయింది. రాజుగారి వియ్యంకుడు చెప్పులు కుట్టుకుంటూ జీవించడం భావ్యంగా ఉండదు గనక అతన్ని కూడా రాజభవనంలో ఉండమని, అతనికి తెలిసిన పనుల్లా చెప్పులు కుట్టడం మాత్రమే గనక అతనికి పాదరక్షా శాఖ మంత్రిగా పదవిని ఇచ్చి రాజభవనంలోనే ఉంచుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.